నమస్తే, వెల్కమ్ టు టీచర్ న్యూస్. ఈ రోజు మన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇక్కడ నల్గొండ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా అయితే భారీ చేరికలు జరిగాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలం నుండి భారీగా చేరికలు జరిగింది. ఇంకా నార్కెట్పల్లి మండలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా స్థానిక నల్గొండ జిల్లా, అదేవిధంగా వారి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సొంత మండలం. మరి ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలోనే ఈరోజు పోటీ కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు కమలం పువ్వు తెలియని గడప నల్గొండ జిల్లాలో ఏదీ లేదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు చేరుతా ఉన్నారు. ఈరోజు యువతే కాదు, మరి అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజల్ని నట్ట ఉంచింది కాబట్టి మరి ఈరోజు స్థానిక వారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు ఎక్కడా కూడా ప్రజల సమస్యల పట్ల కావచ్చు, మరి నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి పెద్ద మెజారిటీలో మరి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్స్ ఉంటాయి అన్న టైంలో ఈ టైంలో చేరికలను ఎలా తీసుకోవచ్చు? ఈరోజు నల్గొండ జిల్లాలో ఒక కుటుంబ పరిపాలన ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం, జానారెడ్డి గారి కుటుంబం కావచ్చు, ఇక్కడ కోమటిరెడ్డి గారి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, ఈ యొక్క కుటుంబ పరిపాలన అర్థం చెప్పాలని చెప్పి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచనకు వచ్చింది. వారికి గతంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా పరిపాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా నల్గొండని అభివృద్ధి చేయలేదు. కేవలం మద్యము డబ్బులు ఆశ చూపి మరి ఓటర్లని దగ్గర చేసినటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడ కూడా అందుబాటులో ఉండరు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద మెజారిటీ నల్గొండ జిల్లా ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే ఈరోజు గ్రామాలకు నిధులన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే మరి గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కేవలం మన కోసం కాదు, మా కోసం కాదు, మరి మీకోసం మీ భావితరాలు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారికి వారి అభ్యర్థులకు మీరు ఓటు వేసి వారిని గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమే. లేకపోతే మీరు తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా నాణ్యత లేనటువంటి రోడ్లు కాంట్రాక్ట్ చేసుకుని మళ్ళీ మీ డబ్బులు దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. కాబట్టి ఈసారి కొంచెం తెలివిగా వివరించి మరి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఉండబోతున్నారు. ఈరోజు మా నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి మండలం ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్ కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు వారిని సీతగా చెప్పుకుంటారు. వారి గ్రామంలో కూడా వారు కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఇక్కడ కూడా ప్రలోభానికి పోకుండా ఈరోజు నాకు ఒక్క అవకాశం ఇస్తే మరి నా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. మేజర్ గ్రామ పంచాయతీ సో వారు కూడా మరి నరేంద్ర మోదీ గారి అభ్యర్థిగా వారి బరిలో దిగుతా ఉన్నారు. మా ఒక్క మంచులక్క గెలుపుని ఎవ్వరు కూడా